ఈ వీడియో చూసే ముందు మిగతా 15 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఇందుని ఎవరు ఎందుకు చంపారంటావు? అదే నేను ఆలోచిస్తున్నాను. ఇందుని ఎవరు ఎందుకు చంపారో మనం ఇప్పుడే కనిపెట్టలేకపోవచ్చు. కానీ ఇందు తన గతం గురించి మనకు చెప్పింది కాబట్టి కొందరిని మనం అనుమానించవచ్చు. తన గతంలో ఇందుని బాగా ఇబ్బంది పెట్టిన విషయాలు మూడే మూడు. అవి ఏంటంటే, రోహిత్ మధ్యలో ఇంటరప్ట్ అవుతూ, రే ఆగాగు, నువ్వు ఈ మూడు విషయాలు చెప్పే ముందు నాకు ఒక చిన్న అనుమానం ఉంది. ఏంట్రా? మనం లిఫ్ట్ లోపల ఉన్నప్పుడు ఎందుకు మన మీద అటాక్ చేసింది కదా, అప్పుడు నువ్వేదో వాటర్ తన మీద జల్లుతూ కదా, అదేరా నాతో కూడా తన మీద జల్లించావు. అవును. అసలు ఏంటి ఆ వాటర్? నువ్వు ఆ వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఓ అదా, అది పవిత్ర జలం. నీకెక్కడిదిరా? అదో పెద్ద కథ, చెప్తా విను. డాడీ ప్రతి సంవత్సరం నన్ను నెల్లూరులో ఉన్న కార్మూర్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉండేవాడు. కాశ్మూర్ అంటే అదొక పెద్ద దర్గా. అక్కడికి రోజు జనాభా వేలలో వస్తూ ఉంటారు. ఆ దర్గాలో డాడీ నన్ను ఒక ప్రదేశానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ చాలామందిని చైన్స్తో కట్టేసి ఉంచారు. అప్పుడు డాడీని, ఏంటి డాడీ, వీళ్ళందరినీ ఎందుకు అలా చైన్స్తో కట్టేశారు? వీళ్ళకేమైనా ప్రాబ్లం ఉందా? వీళ్ళని చూస్తే పిచ్చోళ్ళలా ఉన్నారు. పిచ్చోళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళకుండా ఇక్కడ ఎందుకు ఇలా చైన్స్తో కట్టేశారు అని అడిగాను. అప్పుడు డాడీ, లేదు గౌతమ్, నువ్వు అనుకున్నట్టు వీళ్ళు పిచ్చోళ్ళు కాదు. వీళ్ళకి దయ్యం పట్టింది. వీళ్ళని దుష్టశక్తి పట్టి పీడిస్తుంది. ఇక్కడ బాగా దైవ పూజ చేసి వీళ్లకు పట్టిన దయ్యాలను వదిలిస్తారు. అంతేకాదు, వాళ్లకు పట్టిన దయ్యాన్ని వదిలించిన తర్వాత ఆ దయ్యం మళ్ళీ వాళ్ళని పట్టి పీడించొద్దని కూడా చెప్తాడు. మనకి లిఫ్ట్లో ఇందు దయ్యం కనిపించింది కదా, దానికి ముందు నాకు ఇందు మీద చాలా కోపం ఉంది. ఎందుకంటే మీ అందరి ముందు నేను ఒక చవటలా అవడానికి కారణం తనే కదా. అందుకే ఎలా అయినా సరే లిఫ్ట్లో ఉన్న ఇందు దయ్యం అంత చూడాలని అనుకున్నాను. ఎందుకైనా మంచిదని నేను కాశ్మీర్కి వచ్చాను. అక్కడ ఒక బాబాను కలిసి జరిగింది మొత్తం ఆయనకు వివరించాను. తన మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాను అని, దానికోసం మీ దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయా అని అడిగాను. బాబా నేను చెప్పింది మొత్తం విని, నువ్వు దుష్టశక్తితోనే ఆటలాడుతున్నావు. మేము దుష్టశక్తిని నియంత్రించగలం. దుష్టశక్తిని ఎవరి శరీరంలో అయినా ప్రవేశించి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ శరీరంలో నుంచి ఆ దుష్టశక్తిని బయటకు తరిమివేయగలం. అంతేకాదు, దుష్టశక్తిని సీసాలో కూడా బంధించగలం. కానీ దయ్యాల మీద పగ తీర్చుకోవడానికి అంటూ ఎటువంటి వస్తువులు ఉండవు. నువ్వు ఒకసారి విజయవాడలో ఉన్న గుణదల చర్చికి వెళ్ళు. అక్కడ నేను పంపించా అని చెప్పి ఫాదర్ క్రిస్టఫర్ని కలువు. ఆయన్ని కలిస్తే నీకేమైనా పరిష్కారం దొరకవచ్చు అని చెప్పాడు. బాబా చెప్పినట్టుగానే నేను విజయవాడ వెళ్ళి క్రిస్టఫర్ కలిశాను. జరిగింది మొత్తం వారికి కూడా నేను చెప్పాను. అది విన్న ఫాదర్ ఏమన్నాడంటే, ఒక మనిషి ఆత్మతో పోరాటం కష్టం, అలాంటిది పగ తీర్చుకోవడం అంటే అది అసాధ్యం అని దయ్యాల గురించి, ఆత్మల గురించి చాలాసేపు చెప్పాడు. చర్చి మొత్తం చూసిన నేను అక్కడ ఒక చిన్న తొట్టె లాంటిది గమనించాను. అందులో వాటర్ ఉంది. అక్కడున్న చాలామంది వాళ్ళ నుదిటి మీద ఆ వాటర్తో సిలువ వేస్తున్నారు. అది గమనించిన నేను ఆ ఫాదర్ని ఆ వాటర్ గురించి చెప్పమని అడిగాను. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇది పవిత్ర జలం. పవిత్ర జలం అంటే స్వచ్ఛమైన నీరుని ఉన్నతమైన మత అధికారులు వాళ్ళ స్వచ్ఛమైన ప్రార్థనతో పూజింపబడి శుద్ధి చేయబడిన జలమే పవిత్ర జలం. అంతేకాదు,
ఈ జలాన్ని నుదుట మీద సిలువ వేసుకుంటే ఏ గాలి వాళ్ళకు దరి చేరదు అని చెప్పారు. ఆయన అలా చెప్పిన వెంటనే, ఏంటి, ఏ గాలి సోకదా? అంటే ఈ జలంతో నేను దయ్యాన్ని చంపవచ్చా అని అడిగాను. దానికి ఆయన నవ్వుకుంటూ, ఏంటి, దయ్యాన్ని చంపుతావా? దయ్యానికి చావు అనేది ఉండదు. భూమిపైన ఉన్న జీవరాశికి మాత్రమే మరణం అనేది ఉంటుంది. మరణించిన తర్వాత మాత్రమే ఆత్మగా మారుతారు. అదే నువ్వు అనుకునే దయ్యంలాగా. ఈ జలంతో నువ్వు దయ్యాన్ని అంతం చేయలేవు, కానీ కొంతసేపటి వరకు నియంత్రించవచ్చు అని అన్నాడు. సరే ఫాదర్, ఈ జలం నాకు కొంచెం ఇవ్వండి అని చెప్పి అలా ఆ పవిత్ర జలాన్ని తీసుకొని వచ్చాను. రోహిత్, అయ్య బాబోయ్, ఏంట్రా నువ్వు ఆ దయ్యం మీద పగ తీర్చుకుందామని అనుకున్నావా? అందుకే అంత రీసెర్చ్ చేశావా? గౌతమ్, పగ తీర్చుకుందాం అన్నమాట నిజమే, కానీ ఇందు తన గతం గురించి చెప్పిన తర్వాత చాలా బాధపడ్డాను. ఇప్పుడు పగ గిగ లాంటిది ఏమీ లేదు. పాపం ఇందు, అర్జున్ చాలా మంచివాళ్ళురా. అన్యాయంగా ఇందుని చంపేశారు. ఇప్పుడు అర్జున్ పరిస్థితి ఏంటి? ఇందుని పిల్లలని కోల్పోయి అర్జున్ మళ్ళీ అనాథ అయ్యాడు. ఇప్పుడు అర్జున్కి ఎవరు దిక్కు? ఎలా అయినా సరే ఇందుని ఎవరు చంపారో మనం కనిపెట్టాలిరా. రోహిత్, ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాం. గౌతమ్, అసలు ఇందు ఎవరో కూడా నీకు తెలియదు. ఆమె ఒక అనామకురాలు. ఆమెకు న్యాయం జరగాలని నువ్వే ఇంతలా అల్లాడిపోతున్నావు అంటే నీ గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదురా గౌతమ్. ఈ విషయంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా నీకు తోడుగా చివరి వరకు నీతోనే ఉంటాను గౌతమ్. నువ్వు నా ఫ్రెండురా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. చాలా థ్యాంక్స్ రా రోహిత్. సరే, ఏవో 3 విషయాలు సస్పెక్ట్ చేశాను అని చెప్పావు. ఓ, మాటల్లో పడి దాని గురించే మర్చిపోయా. చెప్తా విను. ఇందు మనకు చెప్పిన తన గతాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనం బాగా గమనించాల్సింది 3 విషయాలు. ఈ 3 విషయాల్లో ఏదో ఒక విషయం ఇందు మరణానికి దారి తీసింది. అవి ఏంటంటే, మొదటిది, ఇందు కులు మనాలి వెళ్ళినప్పుడు ఇందు మీద వాళ్ళ ఫ్రెండ్ ఆకాష్ వాడిని ప్రేమించలేదని అటాక్ చేశాడు. 2, ఇందు పారిపోయి పెళ్లి చేసుకోవడం వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు. ఈ విషయం వల్ల ఇందు వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. అందువల్లే ఇందు మీద వాళ్ళ అమ్మ పీకల దాకా పగ పెంచుకుంది. మరి మూడోదేంట్రా? మూడోదేంటంటే, ఇందు తను జాయిన్ అయిన ఫస్ట్ జాబ్ ఎక్కువ రోజులు చేయకుండా ఏవో ఇబ్బందుల వల్ల మానేశాను అని చెప్పింది. అసలు ఆ ఇబ్బందులు ఏంటి, ఎందుకు మానేసింది అనేవి కనిపెట్టాలి. ఓ అంతేనా? ఈ 3 విషయాల మీద మనం పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా ఇందుని ఎవరు చంపారో మనకు తెలిసిపోతుంది. రేయ్, ఇందులో 4వ సస్పెక్ట్ కూడా ఉన్నాడు. 4వ సస్పెక్ట్ ఎవర్రా? ఇందు వాళ్ళ హస్బెండ్ అర్జున్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అర్జున్ని ఇందులో ఎందుకు సస్పెక్ట్ చేశావు? నువ్వు 3 సస్పెక్ట్ చేశావు కదా, నేను ఒకరిని చేయకూడదా? రేయ్, నీకేమైనా పిచ్చా? ఆయన అలా ఎలా చేస్తాం? ఏమోరా, నాకు అవన్నీ తెలియవు. నాకైతే అర్జున్ మీద చాలా అనుమానం ఉంది. అనుమానం కాదు, ఇందుని చంపింది వాడే. ఇది పక్కా ఫిక్స్. అర్జున్ చంపి ఉండడురా. నా మాట విను. అస్సలు వినను. పద, వెంటనే వెళ్దాం. ఎక్కడికి? ఇందు వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని అడిగి అర్జున్ ఎలాంటి వాడో కనిపెట్టి అర్జున్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. నేను ఎంత చెప్పినా రోహిత్ గారు నా మాట వినకుండా ఇందు వాళ్ళు ఉండే ఇంటి ఏరియాకి తీసుకొని వెళ్ళాడు. ఆ ఏరియాలో ఇందు వాళ్ళు ఇల్లు ఎక్కడో తెలియడం లేదు. మాకు ఒక ఇంటి బయట ఒక ముసలావిడ కనిపిస్తే ఆవిడ దగ్గరికి వెళ్ళి, బామ్మగారు, ఈ ఏరియాలో అర్జున్ అని మా ఫ్రెండు ఉండాలి. వాళ్ళ ఆవిడ పేరు ఇందు. ఆమె చనిపోయారు. కొంచెం వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్తారా అని అడిగాడు. ఆ ముసలావిడ ఎదురుగా ఒక ఇల్లు చూపించి, అదే బాబు అని చెప్పింది.
ఆవిడ చెప్పిన వెంటనే రోహిత్ గాడికి అర్జున్ వాళ్ళ ఇల్లు చూపించి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళబోతుంటే రోహిత్ గాడు వచ్చి, రే రే ఆగరా, ఏంటి గేట్ తీసుకొని సరాసరి లోపలికి వెళ్ళిపోతున్నావు? మరి లోపలికి వెళ్ళకుండా ఇక్కడే ఏ గేటు ముందు బిచ్చమెత్తుకోమంటావా? రోహిత్, వేసిన జోకులు చాలే కానీ ఇప్పుడు నువ్వు కూడా లోపలికి వెళ్ళి అర్జున్తో ఏం మాట్లాడతావు? అది కదా, అందుకే కొంచెం మూసుకొని ఉండు. నీ స్టార్టింగ్ ట్రబుల్ గురించి నాకు తెలియదా? ఏదైనా నా డీల్ చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుందమ్మా, అది నన్ను చూసి నేర్చుకో. అవునా సార్, అయితే నేర్పించండి, నేర్చుకుంటా. రే, ఇందుని అర్జున్ చంపాడంటే నువ్వు నమ్మటం లేదు కదా, ఇప్పుడు చూడు ఎలా నిరూపిస్తాను. అరే, ఎన్నిసార్లు చెప్పాలి, నీకేమైనా పిచ్చా? అసలు ఏ రీజన్తో ఇందుని అర్జున్ చంపాడు అంటున్నావు? ఇక తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.